DNA TV, మన రాష్ట్రం మన ఛానల్. మానగారైనటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని కూటమి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కలిసి మంచి నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే మరి ఆయనకి తెనాలి నియోజకవర్గంలో అభ్యర్థిత్వం తగ్గనప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా శ్రేణులు చాలా బాధపడినాయి. గుంటూరు జిల్లాలో అయితే ముఖ్యంగా మరో నియోజకవర్గం నుంచి అయినా పోటీ చేస్తారు ఖచ్చితంగా అని చెప్పి అనుకున్నాం. తర్వాత మళ్ళీ కృష్ణా జిల్లాలో కూడా మరో నియోజకవర్గంలో కూడా చివరిదాకా పోటీ చేయబోతా ఉన్నారనేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఖరారు చేద్దాం అనుకున్నారు. రాజకీయ సమీకరణల వల్ల మరి టికెట్ ఇవ్వలేకపోయినప్పటికీ కూడా మరి తెనాలిలో మరి 30-40 సంవత్సరాలు బట్టి ఆయన రాజకీయం చేసినా కూడా ఎక్కడ ఎటువంటి మచ్చ లేకుండా, ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా జనసేన అభ్యర్థి మనోహర్ గారిని మనస్ఫూర్తిగా చేసి భారీ మెజారిటీతో గెలిపించి ఆ బాధ్యతని భుజాలకు ఎత్తుకున్నటువంటి నిజాయితీ నిబద్ధత గల వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. అలాంటి వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, లాయరు, హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. తెలుగు విద్యార్థి అధ్యక్షుడుగా, తెలుగు యువత నాయకుడిగా, మరి శాసనసభ్యుడిగా, మంత్రిగా, మళ్ళీ వాళ్ళ శాసన మండలిలో సభ్యుడిగా అడుగుపెట్టపోతా ఉన్నారు. మరి గుంటూరు జిల్లాలోనే ఒక క్రేజీ లీడరు. కార్యకర్తలకి ఎవరికి ఏ ఆపద వచ్చినా వెంటనే గుర్తొచ్చే పేరు గుంటూరులో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా స్పందించి స్టేషన్లకు వచ్చే స్టేషన్లకి, హాస్పిటల్కి, ఎందుకంటే యువతలో తిరిగినటువంటి అనుభవం ఉంది కాబట్టి ఈ రోజు కూడా ఆయన అదే ఫాలో అవుతాడు. మేము కూడా ఆయన చూసే నేర్చుకున్నాం. మేము ఆయన నుంచే ఇవాళ పోలీస్ స్టేషన్లకు ఫోన్లు చేసినా, లేకపోతే అర్ధరాత్రి ఆసుపత్రికి వెళ్ళినా కార్యకర్తలకి అండదండలుగా ఉండే విధంగా నేర్చుకున్నామంటే ఇది ఆయన నుంచి వచ్చింది. క్రమశిక్షణకు మారిపోయారు ఆయన. ఇవాళ ఇటువంటి అభ్యర్థిని మన కూటమి అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థిగా ప్రకటిస్తే మరి వైసీపీ వాళ్ళు ఒక అభ్యర్థిని ప్రకటించి మళ్ళా వాళ్ళు మానుకున్నారు. వైద్యులు గారు ఆ అభ్యర్థి ప్రస్తుతం మామూలుగానే రౌడీ షీటరు. ఇప్పుడు ఆ రౌడీ షీటర్ పరారులో ఉన్నాడు. ఎక్కడున్నా కూడా బెయిల్ కోసం తిరుగుతూ ఉన్నాడు, జైల్లో పడతానే భయంతో. పూనూరి గౌతమ్ రెడ్డి అని. మరి అట్లానే ఒక ఎమ్మెల్సీనేమో దళితుల్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వాడు ఒకడు. వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చూస్తే ప్రజలు, ప్రజాస్వామ్యం సిగ్గుపడింది. మరి మనం చేసే అభ్యర్థులు చూస్తే ఎంతో అనుభవం ఉన్నటువంటి వైద్యులు, లాయర్లని, ఉపాధ్యాయుల్ని మనం చేసి గెలిపించడం జరుగుతుంది. అంటే వీళ్ళందరినీ తీసుకుని దానికి ఒక ఔనిత్యం తేవాలి, ఆ సభకి పెద్దల సభ అని చెప్పిన గౌరవం తేవాలని చెప్పన్న ఒక భావంతో మన పెద్దలు ఏర్పాటు చేశారు. దాన్ని ఆ రకంగానే పరిరక్షించి వచ్చాం. కానీ రాను రాను దిగజారిపోతూ వచ్చింది. వాళ్ళు ఎవరు శాసనమండలి అంటే దువ్వాడ శ్రీనివాసు, దువ్విన ఇవే కదా ప్రస్తుతం. ఈ స్థితికి దిగజారిపోయిన పరిస్థితిలో మళ్ళా శాసన మండలి గౌరవం పెరగాలంటే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళు ఉండాలన్నది మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఎందుకంటే వాళ్ళు ఒక అత్యున్నతమైన వ్యక్తిని వాళ్ళ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఇక్కడ నిలబెట్టారు. ఎందుకంటే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గురించి నేను ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సుదీర్ఘకాలం శాసనసభ్యుడిగా పనిచేసిన వ్యక్తే కాకుండా, మంత్రిగా పనిచేసిన వ్యక్తే కాకుండా, విద్యా సంస్థల నిర్వహణలు కానివ్వండి, లేదంటే సమాజం పట్ల ఒక సానుకూలమైన దృక్పథం గల వ్యక్తి, సమాజంలోని అన్ని సమస్యల మీద పరిపూర్ణమైన పరిజ్ఞానం గల వ్యక్తి, ప్రత్యేకించి రైతాంగ సమస్యలు కానివ్వండి, విద్యారంగ సమస్యలు కానివ్వండి, అన్ని విద్యా సంస్థలు, విద్యా సంస్థలు కానీ, న్యాయపరమైన సమస్యలు కానివ్వండి, న్యాయవాదిగా అన్నీ తెలిసిన సమగ్రమైన విజ్ఞానం ఉన్న వ్యక్తి, ప్రజల తరఫున ఆలోచించే వ్యక్తి, సామ్యవాద భావనలు ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ రోజున మన అభ్యర్థి కావటం మనందరికి కూడా గర్వదాయకం. ఎందుకంటే మనం ఓటేస్తాం. చాలామందికి ఓటేసినప్పుడు పార్టీ ఆదేశానుసారం కొంతమందికి ఎప్పుడో మనం తప్పుడు ఓట్లు కూడా వేయచ్చు, తప్పుడు మనుషులకు ఓట్లు వేయచ్చు. కానీ ఓటు వేసామంటే అది మన గర్వదాయకం ఉండాలి.
నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు రాష్ట్రపతిగా అబుల్ కలాం ఓటేశా, అది నా గర్వదాయకం. ఇవాళ మన రాజేంద్ర ప్రసాద్ ఓటైపోతున్నా, అది గర్వదాయకం అని చెప్పి మాత్రం మనం చేస్తాం. ఎందుకంటే మనం ఏ రాష్ట్రాన్ని కలిపి ఒక సమైక్య రాష్ట్రం ఏర్పడటానికి కారణభూతులు మాడపడి హనుమంతరావు చాలా గొప్ప వ్యక్తి. వారిని మొట్టమొదటి అధ్యక్షులుగా ఆ రోజున పెట్టారు. రెండవ అధ్యక్షులు మన ప్రాంతానికి సంబంధించిన శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారు, రైతు పెద్ద. స్వాతంత్ర సమరంలో ఈ దివిసీమలో రాజకీయ చైతన్యం తీసుకొచ్చి గాంధీ గారి భావాలకు అనుగుణంగా మహోద్యమాన్ని నడిపిన వ్యక్తి, అందరి చేత గౌరవించబడ్డ వ్యక్తి ఎవరంటే గొట్టిపాటి బ్రహ్మయ్య గారు. వారు రెండవ అధ్యక్షులుగా పనిచేశారు. ఆ రకంగా ఉన్నత స్థితిలో మొట్టమొదటి నుంచి కూడా మన వాళ్ళు పెద్దవాళ్ళకి అవకాశం కల్పించి ఆ పెద్దవాళ్ళ ద్వారా వాళ్ళ సలహాలు తీసుకుని చట్టాలు తేవటం కానివ్వండి, అధికారాన్ని సక్రమ మార్గంలో నిర్వహించడానికి కానివ్వండి ప్రయత్నం చేశారు. ఆ రకంగా ఆనాడు శాసన మండలి ఔన్నత్యాన్ని కాపాడారు. అంతేకాదు ఇదే సందర్భంలో ఈ రోజున 6 నెలల క్రితం మీరు ఇచ్చినటువంటి తీర్పు చారిత్రాత్మకమైనటువంటి తీర్పు. అలాంటి తీర్పు ద్వారా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం గాడిదెప్పిన వ్యవస్థలన్నింటినీ గాడిలో పెట్టుకుంటూ ప్రజల యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఎక్కడ విఘాతం కలగకుండా సమాజానికి ఏం కావాలి, అన్ని వర్గాలు కూడా అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలని చెప్పి నిరంతరం ఆలోచనలతోనే కాకుండా అమలు చేసుకుంటూ పోతున్నటువంటి ఈ ప్రభుత్వానికి మద్దతు పలకాల్సినటువంటి అవసరం. ఆలోచించాల్సిన విషయం మాత్రం నేను చెప్తాను. రాజేంద్ర ప్రసాద్ గారిని ఎందుకు గెలిపించాలి? ఈ గెలిపించాల్సిన బాధ్యత కూటమి వారికి ఉందా లేకపోతే అందరికీ ఉందా? ఇది ఒకటి మాత్రం మనం దయచేసి ఆలోచించని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే మనకి శాసనమండలి అనేది అత్యున్నతమైన సంస్థ. మేమంతా కూడా మీ ద్వారా శాసనసభకు ఎన్నికవుతాం. కానీ శాసనమండలి కేవలం 58 మంది సభ్యులతో కూడింది అయినప్పుడు కూడా అది పెద్దల సభగా గుర్తింపబడింది. అలాగే రాజ్యసభ, పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ అత్యున్నతమైంది. మీకు తెలుసో తెలియదు కానీ ప్రోటోకాల్ ప్రకారం శాసనసభ్యుడి కంటే కూడా శాసనమండలి సభ్యుడికే ప్రాధాన్యత ఉంటుంది. స్పీకర్ కంటే కూడా శాసనమండలి అధ్యక్షుడికే ప్రాధాన్యత ఉంటుంది. అంటే అది అత్యంత గౌరవనీయమైన సభగా శాసనమండలిని పెట్టారు. ఎందుకు పెట్టారు? ప్రజల నుంచి ఎన్నికైన వాళ్ళు శాసనసభలో ఉంటారు. వివిధ రంగాలకు సంబంధించిన పెద్దలు కానీ, అనుభవజ్ఞులు కానివ్వండి, విద్యావేత్తలు కానివ్వండి, వీరందరి సూచనలు చట్టాలు చేసేప్పుడు మనకు ఉండాల్సిన అవసరం ఉంది. అప్పుడే చట్టాలు పరిపూర్ణతను సాధిస్తాయి. ఎందుకంటే వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కానీ శాసనమండలిలో సభ్యుడిగా ఉంటే మా ఓటర్లు చేసిన శాసనసభలో చేసిన ప్రతిపాదనలు ఏదైనా లోటుపాట్లు ఉంటే వారు సరిదిద్దుతారన్న ఉద్దేశంతో పెట్టిన సభ. అందుకే దానికి పెద్దల సభ అంటారు. మన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చరిత్ర చూస్తే మనకి రాష్ట్ర 1957లో ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం తర్వాత మనకి శాసనమండలి ఏర్పడింది. కౌన్సిల్ అనేది ఒక ఇంటలెక్చువల్ ప్లాట్ఫామ్. అది అసెంబ్లీలో లాగా ఒకసారి ఎలక్షన్ జరగవు. మనకి 58 మంది కౌన్సిలర్స్ ఉన్నారు, మెంబర్ ఆఫ్ కౌన్సిల్. 58 మందిలో 20 మందిని ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు, 20 మంది లోకల్ బాడీస్ ఎన్నుకుంటాయి, 5 టీచర్స్ ఎన్నుకుంటారు, 5 గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఎన్నుకుంటారు, 8 గవర్నర్ నామినేట్ చేసుకుంటాడు. కాబట్టి వివిధ రూపాల్లో వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖుల్ని ఇక్కడ తీసుకురావాలనే ఉద్దేశంతో ఆనాటి కౌన్సిల్ పెడడం జరిగింది. మేము ఇప్పుడు మనం ఒక స్టేజ్ 1 అయిపోయింది, అంటే ఎన్రోల్మెంట్ అయిపోయింది. నాకు తెలిసి కృష్ణా గుంటూరులో 3,50,000 వరకు గ్రాడ్యుయేట్స్ ఎన్రోల్మెంట్ అయింది. ఇవాళ అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో సమావేశం ఉందని మేము దాదాపుగా 4 సార్లు SMS పంపించాం.
ఎన్నికని నేను అనుకోను. ఎందుకంటే ఇది అందరూ ఆలోచించాల్సిన అవసరం, రాజకీయాలకు అతీతంగా ఆలోచించి ఇవాళ అలాంటి వ్యక్తి ఉంటే మన సమస్యలు తీరుతాయని చెప్పిన భావన ప్రతి ఒక్క పట్టభద్రుల్లో ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే పట్టభద్రులు రకరకాలు ఉన్నారు, నాకు చెప్పారు. సహజంగా పట్టభద్రులు అందరూ కూడా ఉద్యోగస్తులు ఎక్కువ ఉంటారు, టీచర్లు ఉంటారు, ఆ తర్వాత నిరుద్యోగులు ఉంటారు. వీళ్ళందరికంటే చదువుకుని ఉద్యోగం రాని వాళ్ళందరూ కూడా పట్టభద్రులై చదువుకుని వాళ్ళకి ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాం అనుకుంటారు. వాళ్ళందరికీ ప్రాతినిధ్యం వహించి వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేసే దిశలో ఆలోచించే వ్యక్తి వాళ్ళ శాసన మండలిలో ఉండాలి. అలాంటి వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ అని చెప్పి మాత్రం మనం చేస్తాం. ఎందుకంటే వాళ్ళ రకరకాల సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వాలు మానేంత మాత్రం సమస్యలన్నీ తీరిపోవు. ఈ సమస్యలన్నీ కూడా ఎవరు చెప్పగల శక్తివంతుడు ఉంటాడు. అందులో వాళ్ళ ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వం తరపున నిలబడ్డ వ్యక్తి వెళ్ళి చెప్పి సాధించి ఆ సమస్యను తీర్చే వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ అనే విషయం మాత్రం వాళ్ళందరూ పట్టభద్రులందరూ కూడా గుర్తుంచుకోవాలని చెప్పి మాత్రం ఈ సందర్భంగా కోరుతున్నాను. ఓటర్ లిస్టులో మీ నెంబర్ ఎంత ఇవన్నీ కూడా త్వరలో మీకు ఎస్ఎంఎస్ ద్వారా వస్తాయి. ఎందుకంటే 31/12/2024 దాకా రెండోసారి ఎన్రోల్మెంట్ చేసిన అవకాశం ఉంది. ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరిలో ఫైనల్ లిస్ట్ వస్తుంది. అది రాగానే మీ అందరికి కూడా మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది, మీ ఎన్రోల్మెంట్ నెంబర్ ఎంత, ఇవన్నీ కూడా మీకు ఎస్ఎంఎస్లో వస్తాయి. అలాగే ఎన్నికల రోజున అది బహుశా ఫిబ్రవరి ఆఖరు కానీ మార్చి ఫస్ట్ వీక్లో కానీ ఎలక్షన్ జరగబోతుంది. ఇంకా నోటిఫికేషన్ రాలేదు. బస్ ఆ రోజు లోకల్ హాలిడే ఉంటుంది. దయచేసి ఏమి లేదు, నేను వెళ్ళకపోతే ఏంటిలే, నా ఒక్కోటితో ఇంకా ఓడిపోతాడా, ఒక్కోటితోనే గెలుస్తాడా అనే భావం పక్కన పెట్టి అందరూ దయచేసి శ్రమ అనుకోకుండా మీ ఓటు హక్కును ఉపయోగించుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మూడో అంశం ఓటు వేసే విధానం. మన మామూలుగా ఈవీఎంలు ఉండవు. గతంలో బ్యాలెట్ పేపర్ లాగానే బ్యాలెట్ పేపర్ ఉంటుంది. అయితే గతంలో మనం స్వస్తిక్ మార్కు దాని మీద ముద్ర వేసేవాళ్ళం. ఇప్పుడు స్వస్తిక్ మార్క్ ఉండదు. దీన్ని ప్రయారిటీ ఓటింగ్ అని చెప్పి 1, 2, 3, 4, 5 నెంబర్లు వేసుకోవచ్చు. అంటే నాకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ప్రయారిటీ 1, ఇంకో ఆయన 2, ఇంకో ఆయన 3 వేసుకోవచ్చు. కానీ ఇక్కడ అలాంటి అవకాశం లేదు. ఎందుకంటే మనం ఎవరితో కూడా అలయన్స్ లేదు. కూటమి తరఫు అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, కూటమికి ఇంకొక అభ్యర్థితో కానీ ఇంకో పార్టీతో కానీ మనకి అలయన్స్ లేదు. కాబట్టి 1 అంకే మనకి ఫైనల్. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలుగుదేశం అని పేరు ఎదురకుండా 1 అంకి వేయాలి మీరు. ఆ పెన్ను కూడా ఆ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అక్కడ పెడతారు 2, 3 పెన్నులు, వాటితో వేయాలి తప్ప మన దగ్గర ఉన్న వేరే పెన్తో వేయటానికి లేదు. ఇది చాలామందికి తెలియకపోవచ్చు. మీకు తెలిసింది మిగతా వాళ్ళకి కూడా చెప్పండి. మేము ఫోన్లో సంబంధించి ఒక యాక్ట్ని కూడా రూపొందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తుంది. మెగా టీచర్స్ మరి 7వ తారీఖు జరిగినటువంటి మెగా టీచర్స్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఇంతకుముందు మరి అది గిన్నీస్ బుక్లో కూడా ఎక్కించాల్సినటువంటి పరిస్థితి మరి మన ముఖ్యమంత్రి గారు వారి యొక్క ఆధ్వర్యంలో అది చాలా వినూత్నంగా మరి తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలో విద్యార్థుల యొక్క హాజరు శాతం ఎక్కువగా ఉంటుంది, ప్రభుత్వ పాఠశాలలో లేదు. దాన్ని చేయడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు అవే మనం కూడా చేసి సత్ఫలితాలు పొందాలని రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసి మెగా టీచర్స్ మెగా పేరెంట్స్ మీటింగ్ని విజయవంతం చేసినటువంటిది మనందరికీ విదితమే. కాబట్టి నియోజకవర్గ స్థాయిలో డోర్ టు డోర్ ఏ పరిధిలో ఏ పోలింగ్ బూత్ పరిధిలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, దాంట్లో మన వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరు, వాళ్ళందరినీ కూడా ప్రథమ ప్రాధాన్యత ఓటు. ఒక బ్యాలెట్ పేపర్లో 15 మంది కంటెస్టెంట్ క్యాండిడేట్లు ఉంటే దాంట్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిది ఆయన ఏ కాబట్టి క్యాపిటల్ లెటర్ ఏ కాబట్టి ఫస్ట్ నేమే వస్తుంది. దాంట్లో ఒకటని ఆ బాక్స్ ఆ గడిలో ఒకటని ఇది ప్రథమ ప్రాధాన్యత అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా వాళ్ళు ఇచ్చేటటువంటి మార్కర్తోనే ఆ బాల్ పాయింట్ పెన్నుతో ఒకటే వదిలేది, ఒకటే రాయకూడదు. మరి అక్కడ మన ఇష్టం వచ్చినటువంటి పేర్లు రాయడానికి కానీ వేస్తే అది ఇన్వాలిడ్.
మురిగిపోతుంది. కాబట్టి ఆ విధంగా మరి చాలామంది తెలుసు, ఒకరిద్దరు ఎవరైనా తెలియనటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళని మనం చైతన్యం పరిచి ఆ విధంగా ముందుగానే ఆదరాబాదర లేకుండా ఎవరెవరు ఉన్నారో, దూర ప్రాంతాల్లో ఎవరున్నారో ఆ రోజు వచ్చి ఆ ఓట్లు నమోదు చేసుకునే విధంగా కూడా ఈ కార్యాచరణ రూపొందించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, మేమందరం కూడా మొన్న ఇటీవలి ఈ ఎన్రోల్మెంట్స్లో వీటిలో అన్నింటిలో కూడా పాల్గొని భారీ ఎత్తున ఇక్కడ చేయటం జరిగింది. తప్పకుండా రేపు రాబోయే ఎన్నికల్లో మేము అందరం కష్టపడి, ఇందాక చెప్పారు ప్రతి ఇంటికి 3 సార్లు, తప్పకుండా మేమందరం మా వంతు కృషి చేసి మంచి మెజారిటీ ఇక్కడ అవనిగడ్డ నియోజకవర్గం నుంచి తీసుకొస్తా అని చెప్పి వారందరి తరఫున నేను మీకు తెలియజేసుకుంటున్నాను సార్. తప్పకుండా భారీ మెజారిటీలో అవనిగడ్డ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్న వాటిలో మేము చేసి మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అసెంబ్లీలో ఎంత బాధపడ్డాడో మీకు చాలామంది తెలియదు. అసెంబ్లీలో ఉన్నవాళ్ళు తెలుస్తుంది, పక్కన ఉన్న కౌన్సిల్లో మాకు కూడా మేము కొంచెం చూడలేము, అవకాశం ఉండదు. ఆ అవమానం ఆయన భరించలేక ఈ గౌరవ సభకు రాను, నేను గౌరవ సభగానే వస్తానని చెప్పి ఆ రోజు చెప్పేయడం జరిగింది. ఆ రోజు ఆయన మానసికంగా చాలా బాధపడ్డాడు. ఎందుకంటే మీరు ఎవరు దగ్గరలో ఉండే అవకాశం లేదు కాబట్టి చెప్తున్నాను. నేను 19 మంది ఆ రోజు మనం ఎమ్మెల్యే కళ్ళం నీళ్ళు పెట్టుకోవడం కూడా జరిగింది. ఆయన అంత హెరాస్ చేశారు, అంత దౌర్భాగ్యమైన పదాలు వాడారు. ఇంకా ఆయన ఏ మనిషికైనా సహనానికి ఒక పరిమితి ఉంటుంది. ఆ పరిమితి దాటిన తర్వాత ఎవడు ఆగే పరిస్థితి ఉండదు. ఆ రోజు పరిస్థితి అది. ఇక నేను అసెంబ్లీకి రాను అన్నాడు. ప్రజలు ఆశీర్వదించారు, కూటమి స్నేహం ఫలించింది. 164 సీట్లు వచ్చినాయి. వాళ్ళకి వాళ్ళ అపోజిషన్ కూడా లేదు. కాబట్టి అసెంబ్లీ ప్రక్షాళన అయిపోయింది. ప్రక్షాళన కావాల్సింది కౌన్సిల్. కౌన్సిల్ అంటే పెద్దల సభ అంటారు. అప్పర్ హౌస్ మేధావుల్ని, సమాజంలో ఉన్న ఉన్నతమైన వ్యక్తుల్ని, సమాజానికి సేవ చేసిన వాళ్ళని, వివిధ రంగాల్లో ఉన్న పెద్ద స్థాయి వ్యక్తుల్ని కౌన్సిల్ తీసుకొస్తారు. కానీ వాళ్ళ కౌన్సిల్ ఎటువంటి వాళ్ళు ఉన్నారండి? మర్డర్ చేసిన వాళ్ళు, బహుభార్యత్వాన్ని సమర్థించుకునే వాళ్ళు, బ్లాక్ మెయిలర్స్, రౌడీ షీటర్స్. అసలు 10 మంది పేర్లు చెప్తే మీరే ఆశ్చర్యపోతారు. వీళ్ళు అసలు కౌన్సిల్కి ఎలా వచ్చారు? వైసీపీ గవర్నమెంట్లో అలా జరిగింది. రోడ్డు మీద పోయేవాడిని కూడా ఆయన ఎమ్మెల్సీ చేశారు. దాన్ని మనం చేర్పించడంలో కూటమి పార్టీల కార్యకర్తలందరూ కూడా అవిశ్రాంతో కృషి చేశారు. వారందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి పేరు అధికారికంగా ప్రకటించకపోవడమే కృష్ణా జిల్లాలో ఇదే వేదిక మీద నుంచి మొట్టమొదటిగా సమావేశం పెట్టి బలపరిచింది మన అవనిగడ్డ నియోజకవర్గం చెప్పి మాత్రం మనం చేస్తాం. మళ్ళీ ఈ రోజున ఇవాళ మనం ఈ సమావేశం పెట్టి రేపు ఎన్నికలకు మనం సన్నద్ధం అవడానికి, రేపు ఎన్నికల్లో అఖండమైన విజయం మనం చేకూర్చడానికి, వాళ్ళ కంకణబద్ధనం కావడానికి మనందరం ఇక్కడ సమావేశం అని చెప్పిన విషయం మాత్రం గుర్తుంచుకొని రేపు ఎన్నికల్లో అప్రతిహాతమైన మెజార్టీ మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్నిక అయిపోయినట్టే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ మెజార్టీ 199 ఓట్లు పడే విధంగా మనం ప్రయత్నం చేయాలని చెప్పి మాత్రం సందర్భంగా కోరుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. విజయం చేకూరిస్తే నన్ను వ్యక్తిగతంగా గెలిపించిన మనం చెప్పబోయే జవాబు ఈ తీర్పు ద్వారా ఒక మంచి ప్రభుత్వానికి మరొకసారి మన భావాల్ని మద్దతు ఇచ్చినట్టుగా ఈ విజయం సంకేతం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటాను. ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు విఘ్నులు, అనుభవజ్ఞులు, పట్టభద్రులు అందరూ కూడా ఈ సమాజంలో ఎన్నో ఆలోచనలు కలిగినటువంటి విశాల దృక్పథంతో ఆలోచించాల్సిన అవసరం. ఎందుకంటే సమాజంలో మీరు ప్రధానమైనటువంటి భాగస్వామి. ఎందుకంటే అనుభవం, విజ్ఞానం రెండు కూడున్నటువంటి పట్టభద్రులు. మన మీద ఒక గురుతర బాధ్యత ఉంది. సమాజాన్ని కాపాడుకోవాల్సిన అవసరం, భవిష్యత్తుకి మంచి పునాది వేయాల్సినటువంటి బాధ్యత
రాజ్యంతో పాటు రాజ్యంలో పాలకులతో పాటు మనది కూడా భాగస్వామ్యం ఉంది అనే భావన నాకు. ఆ భావన కొనసాగాలి అంటే మనందరం కూడా సరైన రీతిలో సక్రమైన రీతిలో ఆలోచించాల్సిన అవసరం. సమస్యలు అనేది ఇప్పుడు పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు, అదేవిధంగా ప్రసాద్ గారు చెప్పారు. ఇలాంటి సమస్యలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. సమస్యల్ని వినేవాడు ఉండాలి. సమస్యల్ని అనగదొక్కేవాడు ఈ గతంలో చూసాం. అదే ఎవరైనా ఉంటారో నాడు నేడు ఉంటే 25 మంది పిల్లలు వాళ్ళకి చేస్తే 150 పిల్లలు పక్క స్కూల్లోకి తీసుకుపోయి చేర్చుకునేవాళ్ళు ఎవరిని చూడాలి. అలాంటి దురదృష్టమైనటువంటి అంశాలని మనం ఎన్నో చూసాం. ఒక ప్రసాద్ గారే కాదు, ఎంతోమంది దీన్ని ఇట్లాంటి రకరకాల సంఘటనలు అనుభవించారు. ఈ ఆస్తిని నీదైతే నీది కాదు నాదనే పరిస్థితి మనం చూసాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇలాంటి దుర్మార్గులకి రాజ్యం అనేది తరలి వెళ్లకుండా చూసుకోవాలి అంటే ఎప్పుడు ఏ ఎన్నిక వచ్చినా కూడా మంచి ప్రభుత్వానికి మంచి వ్యక్తులకి మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పి మనం ఆలోచించాలి. ఆ నేపథ్యంలో మంచి ప్రభుత్వానికి మీ మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం మనందరి యొక్క ప్రతిస్పందన మీద ఉంది అని చెప్పి భావంతో ఆ సందర్భంలో నేను వ్యక్తిగా ఈ రోజున అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను కాబట్టి నన్ను గెలిపించమని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ 10,000 ఓట్లలో మాకు దాదాపు 7,000 మందికి ఫోన్ నెంబర్స్ మెసేజ్ వచ్చేలాగా ఉంది మీకు ఇవ్వగలం. ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి కానీ, మా దగ్గర నుంచి కానీ, కేంద్ర పార్టీ కార్యాలయం దగ్గర నుంచి కానీ, కూటమి ప్రభుత్వం దగ్గర నుంచి కానీ ఏ మెసేజ్ వచ్చినా మీకు రావాలి అంటే ఇంకా 3,000 ఫోన్ నెంబర్స్ అడ్రస్లు ఉన్నాయి కానీ ఫోన్ నెంబర్స్ లేవు. బాబుని రాజాని నేను కోరేది ఏంటంటే అందరూ కలిసి మిగతా ఆ 3,000 ఫోన్ నెంబర్స్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేయగలిగితే బూత్ వారీగా ఉన్నాయి కాబట్టి 10 బూతులు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క బూత్కి 1000 ఓట్లు ఉంటాయి. ఓ 2-3 పార్టీ వారిని కూటమి కార్యకర్తలను ఎలకేట్ చేసినట్లయితే ఒక 10 రోజుల్లో వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్లయితే ఎవరు మన ఎవరు తన అనేది తెలుసుకోవడంతో పాటు వాళ్ళకి ఫోన్ నెంబర్స్ కూడా మనకి వచ్చినట్లయితే డైరెక్ట్గా మెసేజ్ వాళ్ళకి రీచ్ అయినట్టుగా ఇప్పుడు ఎవరికి మెసేజ్ వచ్చినట్టు దాదాపు 70% ఫోన్ వాళ్ళ చేతిలో ఎత్తడం జరిగింది. మిగతా 30% కూడా మాకు ఆ ఫోన్ నెంబర్స్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే వాట్ ఎవర్ ద డేటా యూ వాంట్ టు గివ్ దామ్ అటువంటిది చాలా గట్టిగా ఉంది. ఇది విడదీయలేనటువంటి బంధంగా ఉంది. ఈ యూనిటీని ఎవరు కూడా చెడగొట్టలేరు. జగన్ కాదు కదా, వాడు బాగొచ్చినా కూడా ఏమీ చెయ్యలేరు. ఈ విజయం బారుకు ఈ విధంగానే కొనసాగి 2029లో కూడా 2024లో ఏ విధమైనటువంటి మెజార్టీ వచ్చిందో అదే విధమైనటువంటి మెజార్టీ వస్తుంది అని చెప్పనటానికి రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క అద్భుతమైనటువంటి విజయమే తార్కాణం కాబోతుందని చెప్పని మీరు నిరూపిస్తారని చెప్పని మేము భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు నమస్కారం. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో పొరపాట్లు ఉంటే వాటిని చెక్ చేసే అధికారం మండలికి ఉంటుంది. కాబట్టి మండలి ప్రభావం ఉండదు. మండలిలో ప్రజా సమస్యలు డిస్కస్ చేయరు. అయితే మండలిలో ఉన్న ఎమ్మెల్సీలు ప్రజలకు దూరంగా ఉంటారని అభిప్రాయం ఉంటే దయచేసి అది వాళ్ళు బూతులు తిట్టినా చైర్మన్ కొట్టినా ఆ బిల్లును ఆపి సెలెక్ట్ కమిటీకి పంపించగలిగాం. కాబట్టి వాళ్ళు అమరావతి రాజధానిగా ఉంది. తర్వాత కోర్టుల విషయం మేము సెలెక్ట్ కమిటీకి ఇచ్చిన బలం కోర్టుల్లో అది వీగిపోయింది. ఏదైతే ప్రభుత్వం 3